వన్ ప్లస్ నాట్ ఇండియాలో లాంచ్ అవుతుంది అని తెలియగానే చాలామంది అడిగిన క్వశ్చన్ కమెంట్ సెక్షన్లో ఎక్కువగా వన్ ప్లస్ నాట్ కోసం వెయిట్ చేయాలా, K20 Pro కొనాలా అని. ఇప్పుడు వన్ ప్లస్ నాట్ ఇండియాలో లాంచ్ అయింది, ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా తెలిసింది. ఇప్పుడు చాలామంది అయితే ఏది ఎంచుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. రెగ్యులర్గా నాకు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అయితే మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో ఈ రెండు ఫోన్స్కి సంబంధించి క్లియర్ డిఫరెన్సెస్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫోన్ ఎంచుకునే ముందు పర్సనల్ ప్రయారిటీస్ అయితే ఇంపార్టెంట్. సో ఈ రెండు ఫోన్స్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఏది బెస్ట్ అనేది అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ రిక్వైర్మెంట్స్కి తగినట్లుగా మీరు ఫోన్ని ఎంచుకోవడంలో ఈ వీడియోలో నేను హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ చూస్తే రెండు కూడా చూడడానికి చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో ఉన్నాయి, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తాయి. వన్ ప్లస్ నాట్ ఫ్రంట్ మనకి పంచోల్ కట్అవుట్తో ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. బట్ K20 Pro ఫ్రంట్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఎలాంటి పంచోల్ కట్అవుట్స్ నాట్స్ లేకపోవడం వల్ల. బ్యాక్ డిజైన్ పరంగా రెండు బాగానే ఉన్నప్పటికీ K20 Proలోని ఐస్ ఫ్లేమ్ డిజైన్ కొందరికి నచ్చొచ్చు, వన్ ప్లస్ నాట్ ప్లెయిన్ బ్యాక్ మరికొందరికి నచ్చొచ్చు. ఓవరాల్గా లుక్ పరంగా మాత్రం రెండు చాలా ప్రీమియంగా ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే, రెడ్మీ K20 Pro మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తే, వన్ ప్లస్ నాట్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ని యూజ్ చేస్తే బాగుండేది, బట్ కొన్ని ఫీచర్స్ ఇవ్వడం కోసం వీళ్ళు సాక్రిఫైస్ అయితే చేసి ఉండొచ్చు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం రెడ్మీ K20 Pro బెటర్గా ఉంటుంది. డిజైన్ పరంగా రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఒక్కో డిజైన్ ఒక్కొక్కరికైతే నచ్చచ్చు. నేనైతే ఒక 1 ఇయర్ దగ్గర 1 ఇయర్ అయితే యూజ్ చేశాను. K20 Pro అంత సాలిడ్ డివైజ్ని అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు అయితే చూడలేదు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, సో మనకి వన్ ప్లస్ నాట్ 6.44 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్టెడ్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ 100 nits వరకు వెళ్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ K20 Pro మనకి 6.39 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, బట్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ HDR10 సపోర్ట్తో వస్తుంది. సో హయ్యర్ రిఫ్రెష్ రేట్, కొంచెం పెద్ద డిస్ప్లే కావాలి అనుకుంటే వన్ ప్లస్ నాట్ బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మీకు ఎలాంటి నాచ్ పంచోల్ కట్అవుట్ లేని డిస్ప్లే కావాలనుకుంటే రెడ్మీ K20 Pro అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, వన్ ప్లస్ నాట్ మనకి 5G కేపబుల్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వస్తే, రెడ్మీ K20 Pro సో 4Gతో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వచ్చింది. యాజ్ అ ప్రాసెసర్గా డే టు డే యూసేజ్లో అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్తో క్లియర్గా 765G కంటే స్నాప్డ్రాగన్ 855 బెటర్ ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 855లో 4 పవర్ఫుల్ కోర్స్ A76 బేస్డ్ కోర్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.84 GHz ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 765Gలో పవర్ఫుల్ కోర్స్ రెండే A76 బేస్డ్ కోర్స్ ఉంటాయి. అండ్ రెండు పవర్ఫుల్ కోర్స్లో కూడా ఒకటి 2.4 GHz క్లాక్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. సో క్లియర్గా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ రెడ్మీ K20 Proలో ఉంటుంది. బట్ మీరు మీడియం గేమింగ్ చేసే వాళ్ళైతే 5G కేపబిలిటీస్తో వన్ ప్లస్ నాట్ బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, వన్ ప్లస్ నాట్ మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX586 సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. బిలో 30,000 ప్రైస్ రేంజ్లో కొత్తగా లాంచ్ అయిన ఏ ఫోన్ కూడా మనకి OISతో అయితే ఇప్పటికీ రాలేదు. ఇదే ఫస్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అండ్ 5 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో లెన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు దీన్ని రివర్స్ చేస్తే ఇంకా బాగుండనేది అయితే నాకు అనిపించింది. ఎందుకంటే 2 MP డెప్త్ సెన్సార్, 5 MP మ్యాక్రో సెన్సార్ ఇంకా బెటర్ కెమెరా కన్ఫిగరేషన్ అయితే అయ్యి ఉండేది. అండ్ రెడ్మీ K20 Pro బ్యాక్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48 MP మెయిన్ సెన్సార్, సోనీ IMX586 సెన్సార్, కానీ ఇది ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉండదు. 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 MP టెలిఫోటో లెన్స్. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ పరంగా అండ్ టెలిఫోటో లెన్స్ పరంగా కూడా మీకు K20 Pro ఒక మెయిన్ సెన్సార్ మాత్రమే వన్ ప్లస్ నాట్లో బెటర్గా ఉంది OISతో. రిమైనింగ్ బెటర్ రెజల్యూషన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ అంతేకాకుండా 8 MP టెలిఫోటో లెన్స్ K20 Proలో అయితే బెటర్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, మనకి వన్ ప్లస్ నాట్ 32+8 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. రెడ్మీ K20 Proలో 20 MP
కెమెరా ఉంటుంది, ఇది పాపప్ కెమెరా, సింగిల్ కెమెరానే ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ రెజల్యూషన్తో వన్ప్లస్ నార్డ్లోని మెయిన్ సెన్సార్ అండ్ అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సో కొంతమందికి అయితే కొన్ని సందర్భాల్లో యూజ్ అవ్వచ్చు. ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో క్లియర్గా వన్ప్లస్ నార్డ్ బెటర్గా ఉంది, అట్లీస్ట్ ఆన్ పేపర్. అండ్ బ్యాక్ కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్ సెన్సార్ కూడా మనకి OISతో 48MP సెన్సార్ వన్ప్లస్ నార్డ్లో బెటర్గా ఉంది. అండ్ రిమైనింగ్ బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ టెలిఫోటో లెన్స్ అయితే మనకి K20 Proలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వన్ప్లస్ నార్డ్ మనకి 4115 mAh బ్యాటరీతో 30W వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే మనకి రెడ్మీ K20 Pro 4000 mAh బ్యాటరీతో బాక్స్లో అయితే మనకి 18W ఛార్జర్ తోటే వస్తుంది. 27W ఛార్జింగ్ సపోర్ట్ చేసినప్పటికీ బాక్స్లో 18W ఛార్జర్నే ఇచ్చారు. సో బెటర్ బ్యాటరీ లైఫ్, ఒకవేళ మనం 60Hz రిఫ్రెష్ రేట్లో యూజ్ చేస్తే వన్ప్లస్ నార్డ్ని బెటర్ బ్యాటరీ లైఫ్ అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జర్తో వన్ప్లస్ నార్డ్ అయితే బెటర్గా ఉంది. సో 90Hz రిఫ్రెష్ రేట్లో వాడితే కొంచెం ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వచ్చు, బట్ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది, మనం 60Hz రిఫ్రెష్ రేట్తో వాడుకునేలా. బ్యాటరీ డిపార్ట్మెంట్లో క్లియర్గా వన్ప్లస్ నార్డ్ అయితే బెటర్గా ఉంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వన్ప్లస్ నార్డ్ మనకి Android 10తో ఆక్సిజన్ OSతో వస్తాయి. రెడ్మీ K20 Pro Android 10 వచ్చింది ఆల్రెడీ అండ్ MIUI 12 కూడా చాలామందికి అయితే ఇప్పటికే రోల్ అవుట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా వీళ్ళ MIUIతో కంపేర్ చేస్తే ఆక్సిజన్ OS అయితే కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేయబడి ఉంటుంది. ఈవెన్ నేనైతే K20 Pro యూజ్ చేశాను 1 year. సో నేనైతే ఎలాంటి ఇష్యూస్ని అయితే ఫేస్ చేయలేదు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే రెండు కూడా UFS 2.1 స్టోరేజ్తో వస్తాయి, USB Type-C పోర్ట్తో వస్తాయి. అండ్ వన్ప్లస్ నార్డ్ మనకి NFCతో వస్తే రెడ్మీ K20 Proలో NFC ఉండదు. అండ్ వన్ప్లస్ నార్డ్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెడ్మీ K20 Pro 3.5mm హెడ్ ఫోన్ జాక్తో అయితే వస్తుంది. సో చాలామందికి అయితే హెడ్ ఫోన్ జాక్ మ్యాటర్ అవుతుంది. మీరు 3.5mm జాక్ ఉన్న ఇయర్ ఫోన్స్ కానీ లేదా బోయా M1 లాంటి మైక్ని వాడాలంటే Type-C to 3.5mm కన్వర్టర్ని అయితే ఒక 150-200 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా రెండు ఫోన్స్ కూడా LPDDR4X ర్యామ్ తోటే వస్తాయి. లేటెస్ట్గా వచ్చిన వన్ప్లస్ నార్డ్లో కూడా వీళ్ళు సేమ్ అదే LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. అండ్ చివరిగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20 Pro 6GB ర్యామ్ 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే ఇప్పుడు సో బిలో 25,000లో ఉంది. నేనైతే మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, నిన్న 24,300 ఏమో ఉంది. సో అమెజాన్లో అయితే రెగ్యులర్గా 25కి ఒక 300-400 అటు ఇటుగా తగ్గుతూ ఉంది. అండ్ వన్ప్లస్ నార్డ్లో మనకి 664GB 25,000 ఉంది. అది కూడా వీళ్ళు సెప్టెంబర్లో తీసుకొస్తారో, అది కూడా ఒకే కలర్ బ్లాక్లో అందుబాటులో ఉంటుంది. సో వన్ప్లస్ నార్డ్ అయితే క్లియర్గా ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని అయితే ప్లే చేసింది. సెప్టెంబర్ వరకు ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి వన్ప్లస్ నార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇంకో 1 మంత్ 664GB కోసం అయితే చాలామంది వెయిట్ చేయకపోవచ్చు. సో కావాలనే వాళ్ళైతే మేము 25,000లో ఫోన్ని తీసుకొచ్చాము అని పబ్లిసిటీ చేసుకోవడానికే వీళ్ళు 664GB వేరియంట్ని అనౌన్స్ చేసినట్లయితే అనిపిస్తుంది. అండ్ 25,000లో మినిమం 128GB స్టోరేజ్ అయితే ఉండాలి. 64 అంటే అంత డబ్బులు పెట్టినప్పుడు కొంచెం తక్కువ అనేది అయితే నా ఉద్దేశం. ఎవరైనా వన్ప్లస్ నార్డ్ని ఖచ్చితంగా పర్చేజ్ చేయాలనుకుంటే బెటర్ మీరు 28,000లో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ని తీసుకోవడం. స్టోరేజ్ అండ్ ప్రైస్ని కన్సిడర్ చేస్తే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో 25,000లో రెడ్మీ K20 Pro అయితే బెటర్గా ఉంది. సో ఇవి ఈ రెండు ఫోన్స్కి సంబంధించి డిఫరెన్సెస్. ఇప్పుడు క్లియర్గా సింప్లిఫై చేద్దాం మనం థింగ్స్ని. సో వన్ప్లస్ నార్డ్ ఏ డిపార్ట్మెంట్లో బెటర్గా ఉంది, రెడ్మీ K20 Pro ఏ డిపార్ట్మెంట్స్లో బెటర్గా ఉంది. సో తర్వాత మీకు కావాల్సినవి ఎందులో ఉంటాయి మీరైతే దాన్ని ఎంచుకోవచ్చు. సో ఫస్ట్ మనం వన్ప్లస్ నార్డ్లో బెటర్గా ఉన్న విషయాలు ఒకసారి చూద్దాం. వాటిలో ఫస్ట్ది వన్ప్లస్ సాఫ్ట్వేర్ సపోర్ట్. సో వన్ప్లస్ అయితే 3 years అప్డేట్స్ ఇస్తుంది, సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 2 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంది. అండ్ అప్డేట్స్ విషయంలో రెడ్మీ K20 Proతో కంపేర్ చేస్తే వీళ్ళైతే కొంచెం ఫాస్ట్గా ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా వన్ప్లస్ది బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది వన్ప్లస్ బ్రాండ్ వాల్యూ. సో చాలామంది వన్ప్లస్ ఫోన్ కోసమే కొనాలనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇది కొనడానికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయితే అవుతుంది రెడ్మీ K20 Pro పైన. సో కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు వన్ప్లస్ బ్రాండింగ్ని, అది ఇండివిజువల్ ప్రయారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్ప్లస్లో ఒక ఫోన్ చాలామంది అఫోర్డ్ చేయలేక ఈ 8 Proని అఫోర్డ్ చేయలేక వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. కొంచెం పర్ఫార్మెన్స్ని
మనం సాక్రిఫైస్ చేసుకోగలిగితే. అండ్ మరొకటి స్నాప్డ్రాగన్ 765G 5G కేపబిలిటీస్. సో 5G కేపబుల్ ఫోన్ కావాలనుకుంటే మీరు వన్ప్లస్ నార్డ్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ మరొకటి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న అమోలెడ్ డిస్ప్లే. మనకి 30,000 బిలో అంత రిఫ్రెష్ రేట్తో అమోలెడ్ డిస్ప్లే ప్యానల్ ఏం లేదు. IPS ప్యానల్స్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో 15,000లో పోకో X2 వచ్చింది. అండ్ 13-14,000లో రియల్మీ 6 90 Hz రిఫ్రెష్ రేట్తో వచ్చినప్పటికీ 90 Hz ఉన్న అమోలెడ్ డిస్ప్లే మాత్రం మనకి వన్ప్లస్ నార్డ్లోనే ఉంది. అండ్ మరొకటి మనకి బెటర్ ఫ్రంట్ కెమెరా. వన్ప్లస్ నార్డ్ మనకి 32 MP + 8 బెటర్ ఫ్రంట్ కెమెరాస్తో వస్తుంది రెడ్మీ K20 Proతో కంపేర్ చేస్తే. అండ్ చివరగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో 25-28,000 ప్రైస్ రేంజ్లో మీరు ఏ వేరియంట్కి ఉన్నా వేరే ఏ ఫోన్లో కూడా OIS అయితే లేదు. సో ఇవి వన్ప్లస్ నార్డ్లో బెటర్గా ఉన్న విషయాలు. అండ్ రెడ్మీ K20 Proలో బెటర్గా ఉన్న విషయాలు చూస్తే 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు 25,000లోనే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ బెటర్ రెజల్యూషన్తో 13 MP రెజల్యూషన్తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది. అండ్ 8 MP టెలిఫోటో లెన్స్ వస్తుంది, ఏదైతే మనకి వన్ప్లస్ నార్డ్లో లేదో. అండ్ ఎలాంటి పంచోల్ కట్అవుట్ అండ్ నాచ్ లేని ఫుల్ వ్యూ డిస్ప్లే వస్తుంది పాపప్ కెమెరా ఉండడం వల్ల. అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీరు గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే సో అది మీకు రెడ్మీ K20 Proలో అయితే బెటర్గా ఉంటుంది వన్ప్లస్ నార్డ్తో కంపేర్ చేస్తే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండు ఫోన్స్కి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్సెస్. సో మీ రిక్వైర్మెంట్స్ ఎందులో ఉంటే ఆ ఫోన్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. వన్ప్లస్ నార్డ్ సేల్ అయితే మనకి ఆగస్ట్ 4th స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఫోన్ని పర్చేజ్ చేయడమే ఇంపార్టెంట్. సో డెఫినెట్గా వన్ప్లస్ నార్డ్కి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ అండ్ కెమెరా కంపారిజన్స్ ఇవన్నీ మన ఛానల్లో వస్తాయి. అండ్ మరోసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.